హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వనిష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఈరోజు మార్నింగ్ అంటే 8వ తేదీకి పొద్దునకు సంబంధించిన సెషన్ 1కి సంబంధించిన బిట్స్ అయితే కొన్ని చూద్దామండి. సో ఇక్కడ మనకు తెలుగు వచ్చేసరికి తెలుగు కొన్ని సైకాలజీ బిట్స్ అయితే చూద్దాము. సో ఆమె వచ్చేసి తనకు గుర్తున్నంత వరకు అయితే చెప్పేసింది. సో అవి అయితే చూద్దాము. ఇంకొకటి ఏంటంటే కొంచెం మనం సంతోషపడాల్సింది ఏంటంటే, సో ముందు మనకు ఫస్ట్ ఏదైతే 3, 4, 5 తేదీలో ఎంత కష్టంగా ఇచ్చాడో అంత కష్టంగా అయితే లేదు. క్వశ్చన్ పేపర్ అయితే కొంచెం ఈజీగానే ఉందండి. సో మనం ఈజీగా చేయగలిగేంత వరకు ఉందన్నమాట. సో అది నేను లాంగ్వేజ్ వరకు మాత్రం, తెలుగు వరకు మాత్రం చెప్పగలుగుతున్నా. సో క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ తెలుగుకు సంబంధించిన మరిన్ని బిట్స్ కానీ, సైకాలజీకి సంబంధించిన బిట్స్ కానీ వీడియోల రూపంలో అయితే ఉన్నాయి, చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకు వచ్చేసి వితరణి అర్థం ఏమిటి అని అడిగారు. సో వితరణి లేదా వితరణుడు అంటే మనకు దాత అని కరెక్ట్. తర్వాత కమలాప్తుడు అనే పదం కూడా అర్థం అడిగాడు అనమాట. సో కమలములకు ఆప్తుడు అంటే స్నేహితుడు ఎవరు? సూర్యుడు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత మదనం నానార్థాలు అడిగారనమాట. సో దానికి వచ్చేసి ఉమ్మెత్త మరియు ఆమని అనేటి నానార్థాలు వస్తాయి. నేను నానార్థాల మీద ఒక వీడియో చేశానండి. అదేవిధంగా అర్థాల మీద, పర్యాయ పదాల మీద, ప్రకృతి వికృతుల మీద కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా చూడండి. సో అందులో నుంచి మనకు ఎక్కువ % బిట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మనకు పుత్రుడు అనే పదానికి వికృతి అయితే అడగడం జరిగిందంటే దానికి వచ్చేసి పుత్రుడు అనే పదానికి బొట్టెడు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత వికృతులను ఏమంటారు? సో మనకు వికృతులను కానీ అదేవిధంగా ప్రకృతులను కానీ మనల్ని ఏమంటారంటే సంస్కృతంలో సో మనకు వికృతులను వచ్చేసి తద్భవము అని అంటారు. తద్భవము అంటే దీనికి మరొక పేరే వికృతి. ఏది? తద్భవానికి మరొక పేరు వికృతి అని. సంస్కృత ప్రాకృత భవమునకు భాష తద్భవము అంటే వర్ణాగమం కానీ వర్ణాదేశం వర్ణవ్యత్యయం వలన మూలధాతువు మార్పు చెందే రూపాలకు తద్భవాలు అని పేరు. అంటే మనం ఇప్పుడు సంస్కృతంలో కుడ్యం అంటాం. అదే కుడ్యం అంటే తెలుగులో ఏమంటాం? కుడ్యము, గోడ అంటాం. సో ఇది తద్భవం అవుతుందన్నమాట. అలాగనమాట. అదేవిధంగా ప్రకృతి ఉంది కదా మనకు. ప్రకృతిని ఏమని పిలుస్తాము అంటే తత్సమము. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్కైనా మనల్ని అడగచ్చు అనమాట. కాబట్టి ప్రకృతిని వచ్చేసి తత్సమము అని పిలుస్తారు, వికృతిని వచ్చేసి తద్భవాలు అని పిలవడం జరుగుతుంది. సో ఇవి మనకు సంస్కృతంలో తద్భవము అని పిలుస్తారు వికృతిని. తర్వాత బిట్టు భాస్కరుడు వ్యుత్పత్త్యర్థం అని తెలియజేయండి అని అడిగారంట. సో భాస్కరుడు అంటే మనకు కాంతిని కలుగుజేయువాడు, బ్రాకెట్లో సూర్యుడు అనేది మనకు అర్థం వస్తుందన్నమాట. సో వ్యుత్పత్త్యర్థాలు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఏముండాయో సో అవన్నీ కూడా నేను వీడియో చేశాను. ఒక్కసారి చూడండి. ప్రతి వీడియో కూడా మనకు ఒక్కొక్క మార్కుని తీసుకొస్తుంది. అలాంటి వీడియోస్ అయితే నేను చేశాను, చూడండి. తర్వాత సంధిల గురించి కూడా మనల్ని బిట్ అడిగారు. ఏంటి అంటే కుట్టుసురు, కుర్రు ప్లస్ ఉసురు, కుట్టుసురు. మనకి ఏం సంధి అవుతుందంటే ద్విరుక్త టకార సంధి. కురుచిరు కడునిడు నడులు వచ్చినప్పుడు మనకు టా అనేది ద్విరుక్తం అవుతుంది. కాబట్టి అది మనకు ద్విరుక్త టకార సంధి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత బిట్టు చూద్దాం. అడవి అనే పదానికి అంటే ఎలా ఇచ్చారంటే ప్రశ్న కానా అరణ్యం అనే పదాలు ఏ పదానికి క్రింది ఏ పదానికి పర్యాయ పదాలు అవుతాయని బిట్ అడిగారంట. సో దేనికి అంటే మనకు అడవి అనేది కరెక్ట్. చూడండి, మనకు అంటే లాస్ట్ ప్రీవియస్ బిట్స్తో పోలిస్తే మనకు కొంచెం సులభంగానే ఉంది లాంగ్వేజ్ ఏదైతే ఉంది అది. సో మిగిలిన వాళ్ళకైతే చాలా కష్టంగా ఇంత డైరెక్ట్ ప్రశ్నలు అయితే లేవండి. సో చూసాం కదా. తర్వాత బతుకు తెరువు సమాసం తెలియజేయండి. బతుకు కొరకు తెరువు. అప్పుడు మనకు చతుర్థి తత్పురుష సమాసం అయితే వస్తుందన్నమాట. తర్వాత 2 గురువులు ఒక్క లఘువు వస్తే అది ఏ గణం అవుతుంది అంటానే మనకు తగనము అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో గణాలు కూడా మనం ఎలా నేర్చుకోవాలంటే యా, మా, త, రా, జ, భా, నా, స, ల, గం. సో యమాతారాజ బాణసలగం అనేవి గణాలు గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా గణ విభజన అయితే చేయొచ్చండి. ఇవి సో ఇలా కనుక మనం పెట్టుకుంటే యగనం అంటే ఫస్ట్ 3 అంటే లఘువు గురువు వచ్చేసి యగనము. మగనం అంటే 3 గురువులు వస్తాయి. తగనము అంటే 2 గురువులు 1 లఘువు తగనం వస్తుంది. రగనం అంటే 1 గురువు
ఒక లఘువు ఒక గురువు. తర్వాత జగనం అంటే ఒక గురువు ఒక లఘువు, భగనం అంటే ఒక గురువు 2 లఘువులు, సగనం అంటే 2 లఘువులు ఒక గురువు. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు యమతారాజ బాణసవనం మొత్తం ఛందస్సునంతా నేర్చుకోవచ్చు అనమాట కెన విభజన చేయడానికి. సో అది ఎలా అనేది కూడా వీడియో చేశాను చూడండి. తర్వాత తల్లి ప్రేమ లాంటి నీడనిచ్చేది ఈ చెట్టు అని ఇచ్చారంట. సో లాంటి అంటే ఇక్కడ ఇచ్చినట్లు అంటే ఇక్కడ తల్లి ప్రేమను చెట్టు నీడను రెండును ఇక్కడ ఏం చేస్తారంటే పోల్చారు. ఉపమానాన్ని ఉపమేయంతో ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చినట్లయితే మనకు అది ఏమవుతుందంటే ఉపమాలంకారం అవుతుందన్నమాట. సో అలంకారాలు చూసి మనకు అర్థాలంకారాలు శబ్దాలంకారాలు 2 రకాలు ఉన్నాయి. సో వాటిని బాగా నేర్చుకోవాలంటే మనకు ఒక మార్క్ అయితే వస్తుంది. తర్వాత ఆంధ్ర నాటక దినోత్సవం ఎప్పుడు అని కూడా బిట్ అడిగారంట. సో ఇది మనకు 9th క్లాస్లో ఏదైతే సెకండ్ బిట్కు నాటక రంగస్థలం ఉంది కదా, సో అందులో నుంచి అనమాట. ఆంధ్ర నాటక దినోత్సవం వచ్చేసి మనకు April 16 అయితే చేయడం జరుగుతుంది. తర్వాత చింతా దీక్షితులు గారి గురించి కూడా ఒక ప్రశ్న. అంటే బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కదా, వెనుకబడిన వర్గాల కోసం రచన చేసిన రచయిత ఎవరని అక్కడ అడిగారు. ఎవరు అంటే చింతా దీక్షితులు గారి గురించి ఒక బిట్ ఇచ్చారు. తర్వాత మనకు 8th క్లాస్లో మేలుకొలుపు ఉంది కదా, ఆ పాఠం యొక్క ఉద్దేశాన్ని కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. తర్వాత మనము సో తనకి ఇంతవరకు గుర్తున్నాయని కొన్ని బిట్స్ అయితే చెప్పింది. కొన్ని సైకాలజీ బిట్లు అయితే కూడా చూద్దాము. మనకు ఇక్కడ ప్రక్షేపక పరీక్షల గురించి ఒక బిట్ అడిగారంట. సో థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతాలు ఉన్నాయి కదా, 7 వాటిల గురించి ఒక బిట్టు. తర్వాత ఎల్ఏడిలో భాషకు సంబంధించింది ఒకటి అడిగారు. ప్రాజెక్టు పద్ధతి, అదేవిధంగా శాస్త్రీయ నిబంధనలో విరామ నియమం గురించి. తర్వాత ఇది ఏదైతే ఉందో సిసి ఉంది కదా, సో దీన్ని ఫుల్ ఫామ్ కూడా బిట్టుగా అయితే అడగడం జరిగిందండి. సో మనకు సిసి ఫుల్ ఫామ్ కూడా బిట్ అడగడం అయితే జరిగిందంట. సో సైకాలజీ కానీ మనకు తెలుగు కానీ ఇంతవరకు చూసిన దాంట్లో ముందుతో పోలిస్తే ఇప్పుడు మనకు కొంచెం అంటే సులభం అంటే మరీ సులభం కాదు. సో వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం మేలు అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది, మీరు ఎవరైనా రాసింటే ఎలా రాశారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.